శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వేజ మాసం కన్యా రాశి వారి అక్టోబర్ నెల మాస ఫలితాలు. ద్వాదశ గోచార సంచారాన్ని అనుసరించి ఈ కన్యా రాశి వారికి ఈ నెల మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొదటి 3 వారాలు చక్కగా అనుకున్న పనులు జరగడము, ఆరోగ్యం కుదుటపడము, గత 2-3 నెలల్లో మనం వాయిదా వేసుకున్నటువంటి పనుల్లో జాప్యం కూడా తొలగిపోయి ఆ పని పూర్తవడం కూడా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ నెల మాసం చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. సమస్యలు తగ్గుతాయి. వారు అనుకున్నటువంటి స్థాయిలో చక్కటి పదవులు లభించేటువంటి ఆస్కారం కూడా ఈ కన్యా రాశి వారికి గోచరిస్తుంది. విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తాయి. ఆరోగ్యం పట్ల, ఐశ్వర్యం పట్ల జాగ్రత్త వహించడం ద్వారా చక్కటి మెరుగైన ఫలితాలకి దారితీస్తుంది. ఈ నెల మాసం గ్రహచార ఫలితం వలన కన్యా రాశి వారికి ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆరోగ్యము కుదుటపడుతుంది. మనం అవమానాలు పడి ఎక్కడైతే అపనిందలు పడ్డామో అటువంటి వారి శత్రువులే మిత్రులుగా మారి మన సమస్యలు గట్టెక్కించడానికి తగు సలహాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. కుటుంబ సభ్యులు కూడా సఖ్యత ఏర్పడి సహాయ సహకారాలను అందించడానికి మెరుగుగా ఉంది కన్యా రాశి వారికి ఆశ్వేజ మాసం ఈ నెలంతా కూడా. కావున కన్యా రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల మాసం అంతా కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారిని 9 రోజులు నవవిధ భక్తి మార్గాల ద్వారా అర్చించి పరిపూర్ణ అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావడం ద్వారా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలని మన జన్మ జీవిత చక్రంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలను అనుకూలంగా చూసుకుని మరింత మెరుగైన ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. వీరు పరమేశ్వరునికి చెరుకు రసంతో అభిషేకం చేయించుకుని ఒక 2 కేజీల బియ్యం దానం ఇవ్వడం ద్వారా ఈ నెల మాసంలో మానసికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి కొన్ని అపవాదాలు, అపనిందలు పడేటువంటి అవకాశం ఈ నెల మాసం గోచరిస్తుంది. కావున దాని నుంచి కూడా తప్పించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. కావున కన్యా రాశి వారు ఈ నెల మాసం సోమవారాలు చెరుకు రసంతో అభిషేకం చేయించి స్వామివారికి చంద్రగ్రహ ప్రీత్యర్థం 2 కేజీల తండులు అంటే బియ్యాన్ని దానం ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రీమాత్రే నమః.